హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే యానం వైపు ఈశాన్య ఆగ్నేయ దిశగా గాలులు కూడా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ అలాగే కోస్తాంధ్రలో వర్షాలు అయితే కురవనున్నాయి. ముఖ్యంగా బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దట్టమైన పొగమంచు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక తెలంగాణ గురించి వాతావరణ శాఖ ఈ విధంగా పేర్కొంది. వచ్చే 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ప్రాంతాల్లో ఈ పొగమంచు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.